హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు మనం పెసర పునుగుల మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి ముందు పెసలు నానబెట్టి ముందు రోజు రాత్రే నైట్ నానబెట్టేసాను అనమాట. నేను నానబెట్టేసి ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అల్లం, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి దీన్ని మిక్సీ చేసి తెచ్చుకుందాం. మిక్సీ చేసి మొత్తం ఇలా బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం ఒక 2 చెంచాలు శనగపిండి కలిపేసుకోవాలి. అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏంటంటే ఆవిరి మీద ఉడికించుకుందాం. ఆవిరి మీద ఇలాంటి బౌల్ తీసుకొని నూనె అప్లై చేసుకుందాం. నూనె అప్లై చేసుకొని ఇలా వేడి నీళ్ళు కింద పెట్టుకొని దాని మీద ఇది ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు ఉడికిపోతుంది. ఉడికిపోయి ఉంటుందండి. ఓపెన్ చేసి చూసేద్దాం. ఉడికిపోయిందండి. చూసారా, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే టమాటాలు, ఆనియన్స్ ఏంటంటే డ్రై ఆనియన్స్ అనమాట. చిన్న ఆయిల్ వేసి ఉల్లిపాయలు ముక్కలు వేపేసాను అనమాట. వీటిని మిక్సీ చేసుకుందాం. ఇది వేరు మిక్సీ చేయండి. కలిపి మిక్సీ చేయకండి. మిక్సీ చేసి తెచ్చుకుందాం. చల్లారిపోయిందండి. దీన్ని కొంచెం ఆయిల్ ఇచ్చేసుకొని తడి చేసుకొని మెత్తగా పిసికేయాలి. దీన్ని మెత్తగా పిసికేసుకొని ఉండలు చేసుకోవాలి. మెత్తగా పిసికేసుకొని ఇలా ఆయిల్ తడి చేసుకొని ఈ సైజు ఇలా ఉండలు చేసుకోవాలి. అన్నీ ఇలా ఉండలు చేసుకో. చూసారా ఎలా వచ్చేస్తున్నాయో. కొంచెం శనగపిండి వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇలా ఉండలన్నీ చేసుకో. ఇలా అయిపోయి ఉండలన్నీ ఇలా తయారు చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మరిగిపోయిందండి. వీటిని వేసేద్దాం. ఫ్రై చేసుకుందాం. మంట తగ్గించి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం, లేదంటే మాడిపోతాయి. అలా డీప్ ఫ్రై చేసుకుందాం. అవి వేగుతూ ఉంటాయండి. మనం ఈలోపు పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ పడుతుందండి. మసాలా కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, జీలకర్ర కొంచెం వేగనిద్దాం. పచ్చిమిర్చి,
వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, అది వేగిపోయాక ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా పచ్చి టమాటాల పేస్ట్, అది వేసేద్దాం. ఇది వేసిన తర్వాత కొంచెం ఉడకనిద్దాం. నూనె పైకి తేలే వరకు ఉడకనిద్దాం. మూత పెట్టేద్దాం. వేగిపోయి ఉంటుందండి, చూద్దాం. వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్ ఇదేంటి ఉల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఉల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఉల్లి పేస్ట్ కూడా వేసాక కొంచెం వేగనిద్దాం. ఆయిల్ కొంచెం వాటర్ వేసి అలా వేసుకుందాం. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. ఆయిల్లో ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి వేగిపోయలేదో. వేగిపోయింది అన్నీ. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం. కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని ఒకసారి కలిపేసి ధనియాల గుండ, గరం మసాలు, కారం 3 వేసేద్దామండి. 3 వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం మూత పెడదాం. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఉడికిపోయి ఉంటుంది. ఉడికిపోయిందండి. వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి ఇలా జస్ట్ కలుపుకొని మనం ఇందాక వేపి ఉంచుకున్నాం కదండి బాల్స్, ఆ బాల్స్ వేసేద్దాం. పెసరపిండి బాల్స్. ఇగో చూసారా ఎలా వేగిపోయాయో. ఇవి వేసేద్దాం ఒక్కొక్కటి. చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. విరిగిపోకుండానే వచ్చాయి అన్నీ. విరిగిపోతాయేమో అని నేను భయపడ్డాను, కానీ పర్లేదు. అన్నీ ఇలా వేసేసి వేసి ఒక్కసారి కలపకుండా జస్ట్ అలా మూత పెట్టండి. ఒక్కసారి ఉడుకుతాయి. అలా ఓపెన్ చేసి చూసేద్దామండి. అయిపోయింది. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇందాక రుబ్బేటప్పుడు వేసాను, కొంచెం వేయలేదు. కొంచెం వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, అంతేనండి. అయిపోయింది పెసర పునుగుల మసాలా కర్రీ. చిదిగిపోయినా ఏం అవ్వదండి, పర్వాలేదండి. ఒకసారి మూత పెడదాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి పెసర పునుగుల మసాలా కర్రీ అయిపోయిందండి. చూసారా?